తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ పార్టిసిపేట్ చేసిన వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మీకు భావజాలం ఉండేది అనుకోండి. కేసీఆర్ గారు అవసరం వచ్చిన ప్రతిసారి రిజైన్ చేసి ఎన్నికల బరిలో నిలబడేవాళ్ళు. ఎందుకు? ఆరిపోతున్నటువంటి ఆ ఉద్వేగాన్ని ప్రజల్లో రగిల్చడం కోసం, ఐక్యత తీసుకురావడం కోసం. అలా ఎందుకు అనుకోకూడదు మీరు? అలా ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అభినయ్ దర్శన్ ఒక క్రిస్టియన్, ఒక విద్యావంతుడు, ఒక యువకుడు. బాగా పొగుడుతున్నారు అభినయ్ గారిని. పొగడ్తలకు అర్హత ఉన్న వ్యక్తిని పొగడొచ్చు, మూర్ఖుణ్ణి మాత్రం పొగడకూడదు. కాబట్టి పొగుడుతున్నాను. సిటిజన్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే ఒక సంస్థ దాదాపు ఒక 4-5 రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పిటిషన్ వేసింది. మీకు తెలుసు ఆ విషయం. బహుశా మీరు వినకపోతే నేను చెప్తాను. అదేంటంటే, భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఉండే 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో అనేక మంది మీద దాడి జరుగుతుంది. జైలుకు పంపిస్తున్నారు, వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకం, భావ ప్రకటనకు వ్యతిరేకం, కాబట్టి దీన్ని రద్దు చేయండి అని అడిగారు. అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఈ చిన్న పిటిషన్తో ఏమవుతుంది అనుకోలే గవాయ్ గారు. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, 12 రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నప్పుడు, మేమిచ్చిన గత తీర్పులు ఉన్నప్పుడు, ఏ ఉద్దేశంతో మీరు మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తూ ఈ చట్టాలను తీసుకొచ్చారు? ఎలా మీరు ఒక వ్యక్తికి యావజ్జీవ శిక్ష వేస్తారు? ఎలా ఒక వ్యక్తికి మీరు మరణశిక్ష వేస్తారు? మాకు చెప్పండి అని చెప్పి ఆయన అడిగారు. అది ఇప్పుడు పెద్ద చర్చ. నేనేమంటున్నాను అంటే, ఒక చిన్న అక్షరం 1,00,000 మెదళ్ళ కదలిక అని అంటారు కదా. సౌత్ ఇండియాలోనికి రాబోతున్నటువంటి ప్రమాదాన్ని జూబ్లీ హిల్స్ నుంచి మేము మాట్లాడాలి అని అనుకుంటున్నాం. తప్పేం లేదుగా. అంటే ఒక నియోజకవర్గం అంటే మీరు చెప్పినట్టు క్రైస్తవ సమాజం వేరు, ఒక నియోజకవర్గం వేరు. ఇప్పుడు రేపు వచ్చే ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో సబ్బండ వర్గాలు ఉంటాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, లేదంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, ఇతర మతస్థులు ఉంటారు. కానీ మీరు పొద్దున్న లేస్తే మాట్లాడితే క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నారు, లేదంటే పక్క రాష్ట్రంలో అట్లా జరిగింది, అమెండ్మెంట్ వచ్చింది, బిల్లు వచ్చింది అని చెప్తున్నారు. రేపు పొద్దున్న జూబ్లీ హిల్స్కి పోవాలని అంటే మీరు ఎంతసేపు క్రైస్తవులనే కాదు కదా ఓట్లు అడిగేది, హిందువులను అడగాలి, ముస్లింలు అడగాలి, ఇతర మతస్థులను కూడా అడగాలి. ఎలా వాళ్ళకి దగ్గర అవుతారు మీరు అంటున్నా? తన్నులు తింటున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం, క్రైస్తవుల తరఫున మాట్లాడట్లా. ఇబ్బంది పడుతున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం, అవమానించబడుతున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం, గాయపరచబడుతున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం, ఉన్మాదంతో ఉన్నవాళ్ళు, ఉన్మాదంలో ఉన్నవాళ్ళు. దళిత హిందువులు ఇబ్బంది పడుతున్నారు, క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు, ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఇబ్బంది పడనోడు ఎవడు మరి? హిందువులేనా? ఎవడైతే మనువాదాన్ని భుజం మీద పెట్టుకొని మనిషి జీవితం మీద పెత్తనం చేయాలని చూస్తున్నాడో వాడు ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరు వాళ్ళు అంటున్నా? స్పష్టంగా తెలిసిందే. అది నేను చెప్తేనే తెలుసుకునేంత అమాయకులు ఏమి లేరు అక్కడ. ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తాను. అలా ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అని మీరు అంటున్నారు. నేను ఇందాక తేజ ఇంటర్వ్యూలో నేను మాట్లాడినప్పుడు ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగారు. అమెరికాలో ఒక సెనేటర్ లక్ష్మీదేవియో లేకపోతే ఆ తల్లి ఎవరో హిందువులు పూజించే దేవత గుడి ముందు సుమారు 90 అడుగుల ఒక విగ్రహాన్ని నిలబెట్టారు. నిలబెడితే ఇతను ఏమన్నాడంటే, భారతదేశానికి సంబంధించినటువంటి దొంగ దేవుళ్ళని ఈ దేశంలోనికి ఎందుకు రాణిస్తున్నారు, ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు అన్నాడు. అనగానే అమెరికా దేశంలో ఉండే హిందువులందరూ కూడా ఎలా మాట్లాడతారో, అన్నవి తింటున్నావా, గడ్డి తింటున్నావా, మీ పార్టీ వాళ్ళైనా వీడికి బుద్ధి చెప్పండి అని అమెరికా హిందూ సమాజం మొత్తం కూడా గద్దించింది. ఈ విషయంలో మీరేమంటారు అని నేను అడిగితే నేనేమన్నానంటే, ప్రతి మనిషికి మత స్వేచ్ఛ హక్కు ఉంది. హనుమంతుడి విగ్రహం కాదు, శ్రీరాముడి విగ్రహం పెట్టుకుంటారు, శ్రీకృష్ణ విగ్రహం పెట్టుకుంటారు, విష్ణు మహామూర్తి విగ్రహం పెట్టుకుంటారు, బ్రహ్మ విగ్రహం పెట్టుకుంటారు. నీకేం నొప్పి? నువ్వెవడు మాట్లాడడానికి? అది వాళ్ళ రైట్ కదా. నీ స్థలంలో పెట్టారా? పోనీ ఇక్కడ హిందూ దేవుళ్ళ దేవతల విగ్రహాలు పెట్టొద్దు అని చెప్పి ఏమైనా కొత్త చట్టాలు ఉన్నాయా? లేవు కదా. అది వైలేషన్ ఆఫ్ రైట్ కదా. అలా హిందువులు ఏదైనా ఇబ్బంది పడితే, ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళలో హిందువులు ఉంటే అందరికంటే ముందు మేమే ఉంటాం వాళ్ళ తరఫున మాట్లాడడానికి. నేను ఇక్కడ మతం గురించి మాట్లాడట్లా. భారతదేశంలో పుట్టి ఇక్కడ పెరిగి అవమానించబడి అంటరాని వాళ్ళుగా గుర్తించబడి ఊరవతలకి గెంటి వేయబడినటువంటి కొన్ని వెనకబడినటువంటి వర్గాలు క్రైస్తవ్యంలో ఉన్నాయి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాలుగా, కులాన్ని బట్టి కావచ్చు, మతాన్ని బట్టి కావచ్చు, ప్రాంతాన్ని బట్టి కూడా. వాళ్ళకు ప్రొటెక్షన్ గా మేము అండగా నిలబడతాం, మేము మాట్లాడతాం అంటున్నాం. మీకు వస్తున్న ఇబ్బంది ఏంటి? కేవలం వాళ్ళ గొంతుగానే. వాళ్ళకే కాదు, హిందువులకి ఏదైనా ప్రాబ్లం, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తరఫున మాట్లాడతాం. ఇప్పుడు క్రైస్తవుల వలన హిందువులు ఇబ్బంది పడుతున్నారు. క్రైస్తవులు హిందువుల గుళ్ళు మీద దాడి చేస్తున్నారు, భగవద్గీత మీద దాడి చేస్తున్నారు, లేకపోతే రామాయణం మీద దాడి చేస్తున్నారు, రాముడి విశ్వాసం మీద దాడి చేస్తున్నారు అనుకో, క్రైస్తవులు మేమేం చేస్తామంటే, వినండి, అలా ఏమన్నా జరిగితే మేము హిందువుల తరఫున మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది కాబట్టి. క్రైస్తవుల తరఫు ఇక్కడ ఒక మతాన్ని పర్టికులర్ గా మాట్లాడుతున్నారా? నేనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాలం మారుతుంది, కాలం మారుతుంది, కాలంతో పాటుగా వయసు కూడా మారుతుంది,
ఆలోచన విధానం కూడా మారుతుంది, పద్ధతులు కూడా మారుతాయి. కొన్ని విషయాలు ఒకప్పుడు తెలియకపోవచ్చు, మరి కొన్ని విషయాలు తర్వాత తెలియచ్చు. అప్పుడు మాట్లాడిందే ఇప్పుడు మాట్లాడు అని అంటే కుదరదు. ఒకప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టం అనుకోండి, ఇప్పుడు నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టం, నాకు కేటీఆర్ గారు అంటే ఇష్టం, నాకు హరీష్ రావు గారు అంటే ఇష్టం, నాకు కవితక్ అంటే ఇష్టం. మరి అప్పుడు అలా చెప్పావు ఇప్పుడు ఇలా చెప్పావంటే నా ఇష్టం అండి. నన్ను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉండొచ్చు. మేమేం చెప్తున్నాం అంటే జూబ్లీ హిల్స్కి వెళ్ళి క్రైస్తవులు మాత్రమే మాకు ఓటేయండి, హిందువులు ముస్లింలు దళితులు మాకు ఓటేయొద్దని చెప్పడానికి మేము వెళ్ళట్లా. క్రైస్తవ్యం మీద, ముస్లిమ్స్ మీద, లేకపోతే దళిత హిందువుల మీద మీకు చిన్న విషయం చెప్తాను. నిన్న కృష్ణా జిల్లా నందిగాంలో జరిగిన విషయం మీరు వినే ఉంటారు. 2 రోజులు ఒక శవాన్ని సమాధి చేసే అవకాశం లేక ఇంటి దగ్గరే పెట్టుకొని కూర్చున్నారు. సంచార జాతులు వాళ్ళు, ఎస్టీలు. మనం చూస్తూ ఉంటాం ఊర్లో రోడ్ల పక్కన గుడారాలు, టెంట్లు వేసుకుని ఉంటారు కదా. వాళ్ళ మనిషి చనిపోయాడు. చనిపోతే ఆ నందిగామలో 7 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఆ శ్మశాన వాటికలో ఒక శ్మశాన వాటిక దగ్గరికి శవాన్ని పాతిపెట్టడానికి తీసుకెళ్లి గొయ్యి తవ్వారు. తవ్వగానే అది ఏ సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటికో వాళ్ళు వచ్చి అడ్డు తిరిగారు. వీడిని ఇక్కడ పాతిపెట్టడానికి వెళ్ళలేదు. ఎందుకు అంటే వీడు కులం తక్కువడు. మిగిలిన 6 శ్మశాన వాటికల దగ్గర అదే పరిస్థితి ఎదురైంది. నువ్వు కులం తక్కువడివి, మా శ్మశాన వాటికల్లో వద్దు అని 7 శ్మశాన వాటికల జనం ఎదురు తిరిగారు. అయితే నన్ను ఒక విషయం చెప్పలేదు. ఈ టైంలో లాజిక్ కాదు బ్రదర్, మీకు మ్యాజిక్ కావాలా లాజిక్ కావాలా? మీకు మ్యాజిక్ కావాలా? లాజిక్ లోనే సబ్జెక్ట్ ఉంటుంది. లాజిక్ లోనే చిన్న విషయం చెప్తున్నాను వినండి. రాజకీయం అంటే మతమే కాదు కదా. రాజకీయం అంటే ఎవరో అన్నారు బ్రదర్, నాకు పెద్ద దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మతం అంటే మట్టే, వాళ్ళు కూడా మనుషులేనా? వాళ్ళు కూడా మనుషులే కదా. మనుషుల గురించే మాట్లాడుతున్నాను నేను. 2 రోజులు శవాన్ని పాతిపెట్టిన ఒప్పుకోతే ఒక్క నిమిషం వినండి. అక్కడ క్రైస్తవులు వాళ్ళ సమాధుల దగ్గరికి రానివ్వలేదు, ముస్లింలు వాళ్ళ సమాధుల దగ్గరికి రానివ్వలా, హిందువులు వాళ్ళ సమాధుల దగ్గరికి రానికపోతే, జిల్లా ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ స్థాయి అధికారులు వచ్చి బతిలాండో ఒప్పుకోకపోతే, ఒక రైతు, అతను ఎవరో నాకు తెలియదు, నా పొలంలో, నా పంట పొలంలో పాతి పెట్టుకొని వచ్చాడు. నేనేమడిగానో తెలిసే వాళ్ళ, సరే మతాన్ని బట్టి వచ్చిన వివక్ష అయితే మతం గురించి మాట్లాడేవాళ్ళమే, కానీ వాళ్ళు సంచార జాతులు, రెక్కాడితే కానీ డొక్కాని వాళ్ళు, క్రైస్తవులకు బుద్ధి లేదా అని చెప్పి అడిగాను. అంటే ఇప్పుడు మరి క్రైస్తవులను ఎందుకు అడిగామని అడిగారే మీరు నన్ను? మనిషి ఫండమెంటల్ రైట్స్ దెబ్బతినే ప్రతి చోట మనం మాట్లాడచ్చు బ్రదర్. అదే మాట్లాడుతున్నాం జూబ్లీహిల్స్ లో. ఏ మతమైనా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం కదా. ఇప్పుడు అదే మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, అదే చేస్తాం. అంతేనా? అంతే. ఓకే, అంటే మీరు చేసే ఈ చిన్న ప్రయత్నంలో క్రైస్తవ సమాజం మీతోని ఎంతవరకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో అవుతారు, మమ్మల్ని అర్థం చేసుకుంటారు. క్రైస్తవులే కాదు, సామాన్య ప్రజలు అందరూ కూడా, ఏ ఎక్కువ క్రిస్టియన్, ముస్లిం, హిందూ అని కాకుండా అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒక ఫ్రెష్ ఎనర్జీ కోసం, ఒక ఫ్రెష్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోయి విసిగిపోయి, ఇక మేము మోసపోవటం ఇష్టం లేదు, మాకు కొత్త వాళ్ళు కావాలి, సామాన్యుడు నాయకుడు అవ్వాలి, సామాన్యుడిని అసెంబ్లీకి పంపించుకోవాలని ప్రజలందరూ కూడా ఒక మార్పు కోసం, ఒక నూతన చైతన్యం కోసం ఎదురు చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరూ మేము అవకాశం కోసం అడుగుతాం. నేను పొద్దున్న లేస్తే బైబిల్ని బోధించే వాళ్ళు, పాస్టర్లుగా లేదంటే రకరకాల వ్యక్తులు, అజయ్ బాబు గారు లేదంటే అభినయ దర్శన్ చేసేది మంచి ప్రయత్నమే, వాళ్ళకి సపోర్ట్ ఇద్దామని చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అట్లా ఒక ఉదాహరణకు ఒక 5-10 మంది పేర్లు చెప్తారా మీరు? పెద్ద వ్యక్తుల పేర్లు ఖచ్చితంగా ఉన్నారు. మేము ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మేము పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఖచ్చితంగా తెలియపరుస్తాం. ప్రజలైతే రాజకీయ నాయకుల చేతులు మోసపోయి అలసిపోయారు. కొత్త వాళ్ళకి, సామాన్యులకి, ప్రజల్లో నుంచి వచ్చిన వాడికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సామాన్యులు అంటే ఇయాల్టి వరకు ఆ నియోజకవర్గంలో మీరు ఎన్నడూ అడుగు పెట్టలేదు, అక్కడ ఎన్ని డివిజన్స్ ఉంటాయో తెలియదు, ఎన్ని ఓటర్లు ఉంటుందో తెలియదు, లేదంటే అక్కడ స్థానిక సమస్యలు ఏమున్నాయో తెలియదు. అలాంటి వ్యక్తులకు, మీలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నుంచి పోటీ చేశారు కదా. 2 చోట్ల నుంచి చేశారుగా. ఆయన పుట్నూరులో చేశారా ఏంటి? ఆయన పుట్టిన నియోజకవర్గంలో చేశారు. మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేశారు కదా. పిఠాపురం ఆయన సొంతూరా, ఆయన అత్తూరా? అసలు పిఠాపురం నిన్నగాక మొన్న ఆయన డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత ఒక ఎస్సీ కాలనీ, మాల కాలనీ మొత్తాన్ని కూడా వేలేస్తే ఒక శాసనసభ్యుడిగా కూడా కనీసం మాట్లాడాలి. అక్కడికి వచ్చి ఆయన ఎట్లా పోటీ చేశాడు? నాకు తెలియకడుగుతాను. నారా లోకేష్ గారు ఆరిజిన్ ఎక్కడ? ఆయన పుట్టి పెరిగింది అక్కడ, హైదరాబాద్ లోనే కదా. మంగళగిరిలో ఏం తెలుసు ఆయనకి? మంగళగిరి నుంచి ఎట్లా పోటీ చేశాడు ఆయన? ప్రధానమంత్రులుగా పోటీ చేసేవాళ్ళు, ఒక మహాతల్లి వచ్చి మన మెదక్లో పోటీ చేసింది కదా.
గెలిపించుకోలేదా అప్పుడు? నరేంద్ర మోడీకి వారణాసికి ఏంటి సంబంధం? ఎక్కడ పుట్టాడు? వాళ్ళు మీరు ఒకటే ఎవరు అంటే వాళ్ళ అంటే వాళ్ళకేమన్నా 100 కళ్ళు ఉన్నాయా? మాకేమన్నా? వాళ్ళ ప్రొఫెషన్ అంతా పొద్దున్న లేస్తే రాజకీయాల్లో ఉంటారు, రాజకీయ ఎక్కడ లేదు రాజకీయం. మీ ఛానల్లో రాజకీయం లేదా? మీ ఛానల్లో రాజకీయం లేదా? లేదు. ఛానల్స్ లో రాజకీయం లేదా? స్కూళ్లలో రాజకీయం లేదా? వ్యాపార సంస్థల్లో రాజకీయం లేదా? చర్చిల్లో రాజకీయం లేదా? గుడుల్లో రాజకీయం లేదా? ఉద్యోగాల్లో రాజకీయం లేదా? రాజకీయం లేదు ఇక్కడ. చర్చిల్లో ఇది కూడా రాజకీయమే, గుడుల్లో లేవు. ఇది కూడా రాజకీయమే. మీరు దళిత వాడల్లో 1000 గుళ్ళు కడతామని చెప్పింది రాజకీయం కాదా? అది ఆంధ్రాలో గుడుల్లో రాజకీయం లేదంటారంటే. దళిత వాళ్ళలో 1000 గుళ్ళు కట్టమని బిఆర్ నాయుడు గారు చెప్పారు. ఆంధ్రాలో ఒక్కొక్క నియోజకవర్గానికి 6 గుళ్ళు కడతామన్నారు. నేనేమంటున్నానంటే 6 కాదు 60 కట్టు. నిన్ను ఎవడాపాడు ఇన్ని రోజులు? క్రైస్తవ్యంలోనికి కన్వర్ట్ అవుతున్నారని ఇప్పుడు దళితులు గుర్తొచ్చారు, మంచిది. నేనేమంటున్నానంటే దళితులు గుర్తొచ్చి గుళ్ళు కట్టామంటే దాని అర్థం ఏంటి? మీ గుడిలో వాళ్ళు రావద్దా? అందుకే వాళ్ళ కోసం గుళ్ళు కడుతున్నావు, రాజకీయం కదా. రెండోది ఏం అడుగుతున్నానంటే మొత్తం ఒక్కో నియోజకవర్గంలో 6 గుళ్ళు కట్టేటప్పుడు ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది దళితుల కోసం కట్టాం. మేము వినండి వినండి, ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా అని వారు చెప్తున్నారు, నిలబెట్టిస్తా అని మీరు చెప్తున్నారు. కాబట్టి అసలు రాజకీయం అది తెలంగాణ, రాహుల్ గాంధీ అట్లా, ఇందిరాగాంధీ అట్లా, జూబ్లీ హిల్స్ పాకిస్తాన్ లో లేదు, జూబ్లీ హిల్స్ తాలిబాన్లు పరిపాలించే ఆఫ్ఘనిస్తాన్ లో లేదు. జూబ్లీ హిల్స్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర తీసుకోవచ్చు. మొన్న తీన్మార్ పార్టీ మల్లన్న గారు చెప్పారు, మీకు తెలియదా? 3,85,000 ఓట్లు ఉన్నాయని చెప్పాడు. వెలమలకు సంబంధించి 780 ఓట్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. రెడ్లకు సంబంధించి మొత్తం కలిపితే 5,000-6,000 ఓట్లు ఉంటాయని చెప్పాడు. కమ్మలకు సంబంధించి ఒక 10,000 ఓట్లు ఉన్నాయన్నాడు. మొత్తం కలిపితే 25,000 అగ్రవర్ణాల ఓట్లు ఉంటాయి అన్నాడు. బీసీలకు సంబంధించి 1,25,000 ఓట్లు ఉన్నాయన్నాడు. మిగిలినవి ఎస్సీలవి ఎస్టీలవి అని చెప్పాడు. ఇంకేం తెలియాలా జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి? ఏం సమస్యలు ఉన్నాయి రేపు? ఏం సమస్యలు? వర్షం పడితే హైదరాబాద్ పెద్ద చెరువు, ఆ చెరువులో మునిగిపోయే మొదటి ప్రాంతం జూబ్లీహిల్సే. ఓకే, దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు అంటున్నా? ఈ మాట మీరు రేవంత్ రెడ్డి గారిని అడగాలి. ఫస్ట్ మీరు 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వేం చేసినావు అని అడగాలి. 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు, మీరు ఏం చేశారని అడగాలి. మీరు ఎమ్మెల్యేగా నిలబడతారు కదా ప్రచారం. అభినయ్ దర్శన్ గారు ప్రచారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బోడిగుంటికి మోకాలకి ముడేమేయం జూబ్లీహిల్స్ లో ఉన్న సమస్యలు ఏంటో మాట్లాడతాం, జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రజలు ఏంటో మాట్లాడతాం. అయితే రాజకీయం కాదు అని అనొద్దు. మీరు కేఏ పాల్ గారు ఉన్నారు, 23వ తారీఖు రోజున జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 350 మంది నిరుద్యోగ యువతతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. చెప్పినటువంటి నెక్స్ట్ డేనే ఆయన మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఏంది ఇది? రాజకీయం కాదా ఇది? రాజకీయం కాదా? కేసు పెట్టినవాడు మీడియా ముందుకు ఎందుకు రాదు? కేసు పెట్టినవాడ ఓపెన్ గా వచ్చి ఎందుకు చెప్పదు? ఇప్పుడు కేఏ పాల్ గారికి సమర్థిస్తున్నారు ఎవరు? లైంగిక వేధింపులు. నా అనుమానం లైంగిక వేధింపులు చేసింది మీరైనా నేనైనా బొక్కలో పెడతారు తీసుకెళ్ళి, అందులో ఎలాంటి ముచ్చట ఉండదు. విషయం ఏంటంటే ఇప్పుడు అభినయ్ దర్శన్ గారి దగ్గర 5 ఫోన్లు ఉన్నాయి, 5 నెంబర్లు, మినిస్ట్రీ నెంబర్లు. ఆ ఫోన్లు ఒకటి సుధా దగ్గర ఉంటుంది, ఇంకోటి సంపత్ దగ్గర ఉంటుంది, ఇంకోటి మేడం గారి దగ్గర ఉంటుంది, ఈయన దగ్గర ఉండదు ఫోన్. అట్లా కేఏ పాల్ గారికి ఫోన్ చేయాలంటే ఆయన పర్సనల్ నెంబర్ ఆయన ఎత్తడు. మీకు తెలుసు, ఏం మమతా గారో లేకపోతే ఇంకెవరో ఇట్లా దాటుకొని వెళ్తుంటారు. ఎమ్మెల్యే కాకముందు 5 మంది సెక్రటరీలను వినండి, 5 కాదు బ్రదర్, 10 ఉంటే 10 మందిని పెట్టుకుంటాడు. మీకు వచ్చే నష్టం ఏంటి? సిగ్నేచర్ స్టూడియో ఏమన్నా మాకు నెలల విరాళం ఏమన్నా అడిగారా? లేదు, ఎమ్మెల్యే కాకముందు 5 మంది, 5 కాదు 10 మందిని పెట్టుకోమంట. నేను అదే అంటున్నా, మా ఓపిక అది. బాగా డెవలప్ అయ్యారు అంటున్నా. డెవలప్మెంట్ అనేది భావజాలంలో ఉండాలి, ఆర్థికంగా కాదు. 10 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి కొట్టుకుంటున్న వాళ్ళకంటే మేమేం డెవలప్ కాలేదుగా. కేటీఆర్ మీద బచ్చాన్ని నిలబెట్టి గెలిపిస్తానని చెప్పి ఒక మంత్రి మాట్లాడతారు, ఆయనకంటే ఏం డెవలప్ కాలేదుగా. ఒకప్పుడు కార్ డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు, వాళ్ళకంటే ఏం డెవలప్ కాలేదుగా. అంటే బాగా సంపాదించారా? 80 కేసులు 100 కేసులు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్ళకంటే ఏం డెవలప్ కాలేదుగా. మీరు చెప్పండి సార్, ఆయన అంటే అట్లే మాట్లాడతారు కానీ మీరు చెప్పండి. అంటే ఎట్లా ఇప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్తేనే కొంచెం ఇబ్బంది ఉండే పరిస్థితులని గతంలో మనం మీ చాలా సందర్భాల్లో మాట్లాడారు. అలాంటిది ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు అంటే బాగానే వెనకేసినట్టు 4 రాళ్ళు. ఏ రాళ్ళు వెనకేయలేదు. మీకు కాంశీరామ్ గారి గురించి తెలుసు కదా? కాంశీరామ్ గారు దండం పెడతా స్వామి, ₹1 లేదే. సైకిల్ వేసుకుని రాష్ట్రం అంతా తిరిగిండే, సైకిల్ వేసుకుని రాష్ట్రం అంతా తిరిగి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిండు. పొద్దున ఆయన ఎమ్మెల్యే గెలిస్తే అసెంబ్లీకి పోవాల్సింది ఆయననే, మీరు కాదు. సో లెట్ హిమ్ స్పీక్, మీరు మాట్లాడన్నా. బాగా సంపాదించినట్టున్నారు. నేను ఏ సంపాదన లేదండి. ఎలక్షన్లో నిలబడడానికి, కంటెస్ట్ చేయడానికి డబ్బుతో పని లేదు. నేను రాజకీయ నాయకుల్లాగా ఓటుకి 5,000, ఓటుకు 2,000, 10,000 ఇచ్చి మనుషుల
ఆ ప్రశ్నించే హక్కుని తాకట్టు పెట్టుకునే ఉద్దేశం నాది కాదు. నేను నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అభినయ్ దర్శన్ అసెంబ్లీకి పంపించాలి అని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు 100 రూపాయలు నాకు సపోర్ట్ చేయండి అంటున్నా. నమ్మకం ఉందా? 100 రూపాయలు ఇచ్చి ప్రశ్నించే హక్కును తీసుకోండి, నన్ను అసెంబ్లీకి పంపించండి అని నేను అడుగుతున్నాను. ఓటు వాళ్ళే, అప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అరే నేను నీకు 100 రూపాయలు ఇచ్చి అసెంబ్లీ పంపించాను రా అని నన్ను అడగ. అజయ్ బాబు గారు చెప్పినట్టు కాంశీరామ్ కానీ మాయావతి బెహన్జీ వీళ్ళని బాగా ఇన్స్పైర్ తీసుకున్నట్టున్నారు. ఓట్దో నోట్దో అనే కాన్సెప్టా? ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పు కాదు. నాకైతే కాంశీరామ్ గారు చెప్పారన్నట్టుగా నాకు తెలీదు. నాకు ఈ రోజు వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది ఉంది కదా ఓట్దో నోట్దో ఉంది. అదే సరే, అదే కాన్సెప్ట్ అనుకో. చిన్న విషయం సరే, కాంశీరామ్ గారు అంటే ఎప్పుడో విషయం. ఆమ్ ఆద్మీ పార్టీని మొన్నే చూసినాం కదా మనం ఢిల్లీలో. ఏది లిక్కర్ స్కామా? లిక్కర్ స్కామ్ని చూసినాం. లిక్కర్ స్కామ్ కంటే ముందు ఒక్క ఓటుకి రూపాయి ఇవ్వకుండా బీజేపీ మీద కాంగ్రెస్ మీద గెలిచిన కేజ్రీవాల్ను కూడా చూసినాం. గెలిచిన తర్వాత బుద్ధి పాడైతే మనం ఏం చేస్తాం? రేపు పొద్దున మీరు కూడా అలాంటి ఆలోచనలు మీకు రావని నమ్మకం ఏందంటున్నా. ఎవరికి? మీలాంటి వ్యక్తులు. జనాలు అంత పిచ్చోళ్ళేం. అరే మీరే అనబడితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది ఆమ్ ఆద్మీ? ఇప్పుడు ఏమైంది ఆమ్ ఆద్మీ? ఏమైంది? మూతపడి అంతే. మరి ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? చైతన్యవంతులు కాదా? మరి అదే ఢిల్లీలో ఇప్పుడు ఎంపీ గారి మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తుంది? ఎంపీ గారి మెడలో. ఏదేమైనా ఎమ్మెల్యే నిలబడాలని అది ప్రాథమిక హక్కు. మీ దగ్గర ఒక 10,000 డబ్బులుంటే మీకు మద్దతు ఇచ్చే ఒక 10 మంది ఆధార్ కార్డులు ఉన్నోళ్ళు ఈ ఏరియాలో ఉంటే మీకు ఓటు హక్కు తెలంగాణలో ఉంటే మీరు కూడా పోటీ చేయండి. భయమా? కొడతారేమోనన్న భయమా? తిడతారేమోనన్న భయమా? ఇందాక నన్ను ఒక ప్రశ్న అడిగారు. మీరు పోటీ చేసుకుంటే అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు, మీరు ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబర్లు ఇస్తున్నారు, అందరూ కూడా ఈ పేరుతో డబ్బులు కోట్లు సంపాదించడానికి అజయ్ బాబు అభినయ్ దర్శన్ పెద్ద స్కెచ్ చేశారు అంటే నేనేమన్నానంటే వంగలేని వాళ్ళు మంగళవారం అని చెప్తారు. నేనేమన్నానంటే నువ్వు పోటీ నాకు లక్షలు వచ్చేటప్పుడు నువ్వెందుకు చూసుకుంటుండాలి? నువ్వు కూడా రా. నిన్ను వద్దన్నారా ఏమన్నా? నువ్వు వచ్చి నామినేషన్ అయ్యి అప్పుడు నీకు కూడా 2 కోట్లు వస్తాయిగా, జూబ్లీస్లో వెళ్ళగట్టుకోవచ్చు. ఇప్పుడు 4 నరం మస్తు మాట్లాడుతుంది, కానీ ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. నీకు సత్యం ఏందో తెలుసు, నాకు సత్యం ఏందో తెలుసు.